హలో 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 హ్యాపీ న్యూ ఇయర్. అసలు ఇన్ఫామ్ చేయకుండా ఇంటిమేట్ చేయకుండా ఎవరికి లైవ్కి రావడం ఎంత తప్పు అని తిట్టుకుంటారా? ప్లీజ్ తిట్టుకోకండి. జస్ట్ వాంట్ టు సే హాయ్ టు యూ ఆల్ ఆఫ్ యూ. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ జాయినింగ్. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్. యా, మొన్న హైదరాబాద్ కాన్సర్ట్ 31st నైట్ ఎంత గ్రాండ్ సక్సెస్ చేశారు. అంతమంది ముందు పాడడం అండ్ ఆల్సో యునో దట్ వైబ్, దోస్ ఫైర్ వర్క్స్, కార్తిక్ అన్నీ కలిసి. అఫ్కోర్స్ మై బ్యాండ్ వర్ణం. ఐ థరలీ ఎంజాయ్డ్. మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ హౌ ఈజ్ 2025 treating you? Hi Sunita ma'am, how are you? I'm a big fan. Thank you so much for joining. What is this? What is this? Advance happy Pongal. Murali, thank you Murali. Happy Pongal to you too in advance. Love from Odisha. కోకిలమ్మ వందనాలు. ఎంత బాగా రాశారండి తెలుగులో. మీరేంటి మేడం ఇంత సడన్గా దర్శనం ఇచ్చారా? ఇవ్వకూడదా ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎస్. హ్యాపీ పొంగల్ మ్యామ్. హాయ్ మ్యామ్, అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి పండగ అంటేనే చాలా బాగుంటుంది. ఆ పల్లెటూరి వాతావరణం, ముగ్గులేయడం, ఎస్పెషలీ దట్ రథం ముగ్గు అలా తీసుకెళ్ళి ఓకే. సో నైస్ ఆఫ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఫుల్లీ ఎక్సైటెడ్ టు సీ యూ లైవ్. Lots of love Sunita amma. Thank you. Amma baboy, so many messages. Advance happy Pongal. Can you say happy Pongal with a song? Sankranti vachinde tummeda, saradalu techinde tummeda, tara tarara koti pandalato. అపార్ట్మెంట్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. ఓకే, వాట్స్ హ్యాపెనింగ్ యార్? అమ్మో, మురారి పెళ్లి సాంగ్ మొదలయ్యాయా ఫర్మాయిష్లు? అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, ఆపలనాటి బాలచంద్రుడి. నా పెళ్ళికి చీఫ్ గెస్ట్గా పిలిస్తే వస్తారా? ఎవరు తమ్ముడు? ఎక్కడున్నా సరే నీకు నా బెస్ట్ విషెస్ అయితే అందజేయగలుగుతాను నేను తమ్ముడు. సో ఐ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మేడం ఎక్కడ ఉన్నారు? నా ఇంట్లో. హలో సునీత గారు. పవన్. హాయ్ పవన్. Oh, sorry, Praveen. What is this? Looking beautiful. Thank you. నా పేరు చెప్పుకోండి సాంగ్ పాడండి మేడం. మధు గారు అడుగుతున్నారు. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, చల్లగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మ మీరు ఒకరైనా నా పేరు. ఓకే, నేను మీకు బిగ్ ఫ్యాన్ని మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మళ్ళీ వైజాగ్ ఎప్పుడు వస్తున్నారు మ్యామ్? పూజిత వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. యాజ్ ఐ టోల్ యూ బిఫోర్, సిటీ ఇష్టం, బీచ్ ఇష్టం. లాస్ట్ టైం కాల్ ఫ్రాక్చర్ అయింది. హౌ ఆర్ యూ నౌ మ్యామ్? ఓ సో స్వీట్ ఆఫ్ యూ. కాలు బాగుంది అంటే నడుస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఐఎమ్ ఏబుల్ టు వాక్ నైస్లీ. బాగున్నాను, తగ్గినట్టే ఆల్మోస్ట్. గ్రేట్ ఫీడ్బ్యాక్ ఇన్ పాడుతా తీగ. ధన్యోస్మి. నేను శ్రీలక్ష్మి మ్యామ్. హాయ్ శ్రీలక్ష్మి. నమస్తే, నమస్కారం అండి. I am big fan Parrot ma'am ji. What?
ఓ గాడ్, సాంగ్ రిక్వెస్ట్ నడుస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో వాట్ యూ లైక్ ద మోస్ట్ ఇన్ ద కాన్సర్ట్? కామెంట్ చేయండి. Always as big fan for your cute singing and the way you treat everyone with your beautiful smile. Love you so much, ma'am. Thank you so much. Yeah, thank you so much. See, we are here to support each other, right? Humanly, కొన్ని qualities మనం కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి. సంక్రాంతి ఎక్కడ చేస్తున్నారు ఈసారికి సంక్రాంతి ఇంట్లోనే అండి. అందంగా లేనా సాంగ్ ఈజ్ మార్వలస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ సూపర్ మేడం. థ్యాంక్ యూ. మెల్బర్న్లో కాన్సర్ట్ చేయండి ప్లీజ్. మెల్బర్న్ కాన్సర్ట్ గురించి డిస్కషన్స్ అవుతున్నాయి. సో త్వరలోనే మీకు మంచి వార్త చెప్తా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. మ్యామ్ ప్లీజ్ అందంగా లేనా సాంగ్. అందంగా ఎన్ని 100 సార్లు పాడించుకుంటున్నారో ఆ పాట అంటే మీకు ఎంత ప్రేమ కదా, నాకు కూడా అంతే ఇష్టం. Oh my god, I like your outfits and your voice is, thank you so much andi. Ma'am ee velalo song please. Ma'am selfie ivvandi ma'am. Take a selfie, screenshot. మీ చిరునవ్వు ఒకటి చాలక్క, అంతే కదా ఎవరికైనా ఏదైనా సరే. ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఎండ్ ఆఫ్ ది డే ఒక చిరునవ్వు నవ్వేస్తే హాయిగా నిద్రపోవచ్చు. హాయిగా ఇంకో రోజు ఉంటుంది కదా అని చెప్పి ఒక చిన్న హోప్తో నిద్రపోవచ్చు. అదే హోప్తో లేవచ్చు, మళ్ళీ నవ్వచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ మకర సంక్రాంతి. ధన్యవాదాలు మీకు కూడా. మ్యామ్ ప్లీజ్ ఈ వేళలో సాంగ్ ప్లీజ్ కన్సిడర్. మ్యామ్ ఎవరు? సక్కురు కిషోర్. ఓకే కిషోర్. నేను మీ పేరు చదివేలోపు, మొత్తం పేరు చదివేలోపు అది స్క్రోల్ అయిపోయింది. సో అక్క తిరుపతిలో కాన్సర్ట్ చేయండి ప్లీజ్. తప్పకుండా చేస్తాను. హాయ్ అక్క. ఎవరు తమ్ముడు? ఈసారి చాలా మీ శారీస్ చాలా బాగుంటాయండి. ఓకే, సో నా చీరలు చాలా ఇష్టపడే వాళ్ళకి కూడా ఫ్యూచర్లో ఒక గుడ్ న్యూస్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ ఏకాదశి. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. స్వామివారు అందరినీ చల్లగా చూడాలి. నాకు చాలా ఇష్టమైన రోజుల్లో ఈరోజు కూడా. ఓకే, సునీత గారు ఒక్కసారి తెల్ల తెల్లని చీర సాంగ్ పాడరా? తెల్ల తెల్లని చీర అదేనా? తరరారే సంధి వేళ తెల్ల తెల్లారి దాకా తరరార తరరారా. మీ సింగింగ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హౌస్ యూ ఫ్యామిలీ? మై ఫ్యామిలీ ఈజ్ డూయింగ్ గుడ్. హౌ అబౌట్ యూ? మిమ్మల్ని చాలాసార్లు మీట్ అవ్వడానికి ట్రై చేశాను, బట్ కలవడం కుదరలేదు. ఐఎమ్ సో సారీ. కలుద్దాం, త్వరలో కలుద్దాం, తప్పకుండా కలుద్దాము. మనం కలవాలని రాసి పెట్టుంటే తప్పకుండా కలుస్తాం. హాయ్ సునీత గారు. తులసి మూవీలో సాంగ్ ప్లీజ్. తులసి మూవీ సాంగ్. తులసి వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా. చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా. ఓకే, హౌ మచ్ రెమ్యునరేషన్ you will take for? Oh, no professional topics here please. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ఛానల్ ఉంటుంది. I mean to say professional topics, it's about remuneration and all. గంగోత్రి మూవీలో నువ్వు పంపిన జాబుల పూలు నాసిగలో జాజులు కాగా దస్తూరి నుదుటను మెరిసి కస్తూరిగా. మీరు చాలా సాంప్రదాయంగా ఉంటారు. ఎప్పటికీ సాంప్రదాయాన్ని మర్చిపోవద్దమ్మా. రావుల తప్పకుండా.
నువ్వు లేని వేళ సాంగ్ ప్లీజ్. ఓ నీవు లేని వేళ నాకు క్షణమే యుగమా, చేజారి దాటిపోయే కలయే నిజమా. దీనిలో భారతి కదా అడుగుతోంది. ఓకే భారతి, చాలా మంచి టేస్ట్ నీది, నాకు చాలా ఇష్టం. నువ్వు నీ సెలెక్షన్ ఆఫ్ ద సాంగ్స్, నువ్వు రీల్స్ పెడుతూ ఉంటావు కదా. గివ్ సమ్ సజెషన్స్ ఫర్ టుడేస్ రిలేషన్షిప్స్ అండ్ ఫర్ ఫ్యామిలీస్ యూ డోంట్ నో హౌ టు ట్రీట్ దేర్ చిల్డ్రన్. చాలా పెద్ద టాపిక్, చాలా పెద్ద సబ్జెక్ట్. తెలియని వాళ్ళు తెలుసుకోవాలని అనుకోరు ఎప్పటికీ, తెలిసిన వాళ్ళు వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నిస్తారు. ఏం లేదు, అది మన రిలేషన్షిప్స్ అయినా కూడా, ఫ్రెండ్షిప్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బ్లడ్ రిలేషన్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, మనలో ఒక మానవత్వం ఉంటే, మనలో కొన్ని సెన్సిటివిటీస్ ఉంటే, కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటే, ఆటోమేటిక్గా లైక్ యూనో ఆ చిన్న చిన్న జెస్చర్స్లోనే మన మన క్యారెక్టర్ ఏంటనేది అవతల వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు బేసిక్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ నా దృష్టిలో. నేను అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాను, అందరికీ అంతే రెస్పెక్ట్ ఇస్తాను. అండ్ అంతే కదా, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నాం అందరం, అంతేగాని మనం అందరం వీఆర్ ఆల్ ఈక్వల్. దట్స్ హౌ వీఆర్. డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నాం అంతే. ఇంకా పిల్లలు అది ఇది అంటారా, మనం ఎంత స్మార్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే, 2 డిఫరెంట్ జనరేషన్స్, మన పేరెంట్స్, మన పిల్లలు. మన పేరెంట్స్ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది, మన పిల్లల మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. ఈ 2 బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కనుక లైఫ్. శ్రేయ హాయ్ చెప్తావా? బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఎందుకో ఇప్పుడు బయటకు వెళ్తుంది తను. అమ్మ వాళ్ళు ఈ టైంలో ఎందుకు అంటారు, అదేమో వెళ్తానంటుంది. తన సేఫ్టీ చూడడం నా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ లైక్ వెరీ టఫ్ ఫర్ దిస్ జనరేషన్ స్పెషలీ, యూనో. జెన్ ఎక్స్ ఐ బిలీవ్ మన థాట్ ప్రాసెస్, మనకున్న రెస్పాన్సిబిలిటీ వేరే ఎవరు తీసుకుని ఉండరు నాకు తెలిసినంత వరకు. ఎనీవే, పెద్ద లెక్చర్ అండి బాబు. డూ ఈవెంట్ ఇన్ బెంగళూరు. మురళి గారు తప్పకుండా అండి, బెంగళూరులో ఈవెంట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఎలా ఉన్నారు సునీత గారు, బాగున్నారా అందరూ? గుడ్ బైయా పావని గారు, గుడ్ బై చెప్పడానికి వచ్చారండి మీరు? ఓకే. 1 డైలాగ్ ఆఫ్ గోదావరి ప్లీజ్. బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. సో సూదింగ్ ఇట్ ఈస్. ఎంత బాగుంటుంది కదా. ఐ మీన్ వాట్ అ వండర్ఫుల్ ఫిలిం. నేను శేఖర్ని అడుగుతూ ఉన్నాను, గోదావరి లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు తీస్తారు మీరు అని. బట్ ఐ విష్ అలాంటి సినిమా కానీ అది రిలీజ్ చేసినా బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంటుంది. గోదావరిలో సారీ చెప్పాలి, నువ్వు నాకు చెప్పాలి అనే డైలాగ్ ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకోటి, తను నిద్రపోతుంది, నిద్రపోయి లేచిన తర్వాత ఫీవర్ వస్తుంది రైట్, సుమంత్ లేపుతారు అమ్మాయిని, నీ చెత్త మొహం, నీ డొక్కుటి, నీ సుత్ ఇన్విటేషన్ నాకు నచ్చలేదు అని నిద్రలోనే మాట్లాడుతూ ఉంటుంది కదా. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఏది ఇష్టం లేదు ఆ సినిమాకి సంబంధించి. ఐ లైక్ దట్ ఫిల్మ్ సో మచ్. ఓకే. బాబాయ్కి హెల్త్ ఎలా ఉంది? అయ్యో పేరు వెళ్ళిపోయింది. పెన్నెల్లో హాయ్ హాయ్ సాంగ్ పాడరా ప్లీజ్. మ్యామ్ ప్రభాస్ అన్న సాంగ్ ప్లీజ్ మ్యామ్. ఓ ప్రభాస్ గారి ఫ్యానా? మీకు ఈ పాట గుర్తుందా? సుమ్మమ్మ సూర్య సుమ్మమ్మ సూర్య సుదంటు రాయిలా నీ ఎంట నేనయా, నీ ఎంట నేనయా, నీ ఎంట నేనయా, నీకు నాకు మధ్యన రగసమేది లేదయా, రగసమేది లేదయా, రగసమేది లేదయా, ఇద్దరికి తెలిసిన ఇసయమూటి ఉందయా. యా 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 ఐ లైక్ దిస్ యా. చాలా బాగుంటుంది ఈ పాట కూడా. యు ఆర్ మై ఫేవరెట్ సింగర్ మ్యామ్. పూర్ణి, థ్యాంక్ యూ సో మచ్ పూర్ణి. ఒక కన్నడ సాంగ్ పాడండి. జనుమాద జోడి ನನ್ ರಾಜಕುಮಾರ ಮಾಡಿದ ಮೋಡಿ ಮಹಾರಾಜ
రాజకుమారా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. ఇంకోటి, ಹಂಬಲದ ಹೂವನ್ನು ಕಣ್ಣಲ್ಲಿ ಅರಳಿಸುತ್ತ ಅಂಗಳದಿ ನಿಂತಿರುವ ಸಂಚಾರಿ, ಜೋಳಿಗೆಯ ತುಂಬೆಲ್ಲ ನಾಜೂಕು ಬಣ್ಣಗಳ ಸ್ವಪ್ನವಳ ತಂದು ವ್ಯಾಪಾರಿ, ಬೆಳೆದೀತಿ ನಾನಾಯಿ. అయ్యో లిరిక్స్ గుర్తులేవు ఈ పాట. సహజంగా లిరిక్స్ మర్చిపోను నేను, బట్ ఏంటో అలా అయిపోయింది. అక్క మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. హే భార్గవి, హాయ్ అక్క, గుడ్ టు సీ యూ అంట. చెల్లి, గుడ్ టు సీ యూ టూ. నీ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? హౌ యూ డూయింగ్? చాలా మంచి ప్లాట్ఫామ్ కదండి. లేదంటే మీరు బయట కనిపించిన ఇంత కూల్గా ఆన్సర్ ఇవ్వరు కదా. నేను ఎక్కడ కనిపించినా ఇలాగే ఆన్సర్ ఇస్తాను. నేను ఎక్కడున్నా ఒకేలా మాట్లాడతాను అందరితోనూ. మీరు హాయ్ చెప్పినా బయట నేను ఇలాగే మాట్లాడతా. వెరీ నైస్ టు సీ యూ మ్యామ్. నైస్ టు సీ యూ టూ హియర్. గుడ్ యాటిట్యూడ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. మళ్ళీ రావా సాంగ్ పాడరా ప్లీజ్. మళ్ళీ రావా ఈ చోటుకి, మరిచిపోలేక ముమ్మాటికి, మళ్ళీ రావా లేవన్నవి, రావా చింతే వదిలి చింతే. ఇంకా ఎస్పీబీ గారి సాంగ్స్లో మీకు నచ్చిన ఒక పాట పాడండి. ఎన్ని పాటలు ఎస్పీబీ గారివి, ఎన్ని పాటలు. ఓ మై గాడ్. నీలాలు కారేన కాలాలు మారేన, నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ, పూల డోల నేను కానా, జాబిల్లి పూల డోల నేను కానా. నీలి నీలి ఆకాశం, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. సునీత గారు, కెన్ యూ సింగ్ కన్యాకుమారి? ఏ కన్యాకుమారి? కన్యాకుమారి, ఓ కన్యాకుమారియా, లేకపోతే కన్యాకుమారి కనబడద దారి, కయ్యాల మారి పడతావే జారి, అదా? మూవ్ కెమెరా. నాకు నచ్చలేదా? ఏంటి నచ్చలేదు? అచ్చా కాఫీ డా. నీ చెత్త మొహం, నీ డొక్కుటి, నీ ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. లాస్ట్ మంత్ వైజాగ్ ఈవెంట్ చేశారు, సూపర్ పర్ఫార్మెన్స్, సూపర్ సక్సెస్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. తిన్నారా మేడం? తినేసాను, అయిపోయింది. మ్యామ్ వెన్ ముంబైలో మొన్న బ్యూటిఫుల్ ఈవెంట్ చేశానండి లాస్ట్ మంత్ అంటే డిసెంబర్లో, షణ్ముఖానంద హాల్లో 3,500 attendees, and I thoroughly enjoyed that event. నిజామాబాద్లో ఎప్పుడు కాన్సర్ట్ పెడుతున్నారు? నిజామాబాద్లో చేయమంటారా? తప్పకుండా చేస్తాం మేడం. పవన్ కళ్యాణ్ మూవీ సాంగ్. వేవేలమైన గానం వినిపించెను నా మౌనం, ఆరారు కాలాల ధ్యానం, కనిపించని నీ రూపం, హే హే హే
ప్రాణమే అగ్ని తల్పం హే 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 ప్రాణమే మేఘ శిల్పం. ఓకే, ఇంకా ఏంటి సంగతులు? ఏంటి మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? ఏమన్నా ఉన్నాయా? సారీ, మీరు నాకు రిప్లై చెప్పట్లేదు ఎందుకు? రౌడీ అని పేరు పెట్టుకుంటే 5 years కంప్లీటెడ్ నెల్లూరు ప్రోగ్రామ్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. 5 years అయిపోయింది ఆల్రెడీ. డేస్ ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నాయో చెప్పలేము. గుంటు సూది సాంగ్ ప్లీజ్. లైవ్లో ఎంతసేపు ఉంటారండి? కాఫీలో కాసేపు బ్రేక్ తీసుకుంటాను మీకోసం. తెలీదండి, ఐ డోంట్ నో. థ్యాంక్ యూ సో మచ్ సునీతమ్మ, థ్యాంక్ యూ. Who's that? Hey Kavita, hi. My biggest dream is to meet you, ma'am. సత్య, తప్పకుండా కలుద్దాం. ఎప్పుడు కలుద్దామో తెలియదు కానీ తప్పకుండా కలుస్తాం. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? మిమ్మల్ని అందరినీ ఇలా పలకరించి చాలా రోజులు అయిపోయింది కదా. ఎందుకు సడన్గా లైవ్ చేయాలనిపించింది? రీజన్ ఏం లేదు, బట్ రీజన్ ఏం లేదు అంటే ఒక రకంగా ఉంది. న్యూ ఇయర్లో ఆల్రెడీ 10 రోజులు అయిపోయాయి. జస్ట్ వాంట్ టు సే హాయ్ టు ఆల్ ఆఫ్ యూ, మై డియర్ ఫ్రెండ్స్. గుండు సూది సాంగ్ ప్లీజ్. అమ్మో, too many song requests. అమ్మో. మాతో మాట్లాడొచ్చుగా, మాట్లాడుతున్నానుగా. నేను మెసేజెస్ చదవటంలో ఇండల్జ్ అయిపోయాను. విన్నిల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. నా ఫస్ట్ కాన్సర్ట్ ముంబై చూసింది. ఓకే, నాంపల్లి ఎగ్జిబిషన్లో చూసారా? ఓకే, గాయత్రి గారు అడుగుతున్నారు చుక్కల్లారా చూపుల్లారా. నా ఫేవరెట్ సాంగ్. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, జో జో లాలి. వాట్ అ సాంగ్. మాఘమాసం ఎప్పుడు వస్తుందో? త్వరలోనే వస్తుంది మేడం. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. ఏ సాంగ్ పాడాలి? పూసింది. ఓకే, పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సంతేలా లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా. బ్యూటిఫుల్ సాంగ్ కదా. హీరోయిన్ గారు ఎంత బాగా చేశారో. మీకు ఎంత ఖాళీ ఎక్కడొచ్చింది మేడం అట? ఖాళీ ఉంటుందండి, ఎందుకుండదు. అందరం 24/7. హైదరాబాద్ ఈవెంట్ అగైన్? ఎస్, ఆఫ్ కోర్స్. యువర్ టూర్ ఎప్పుడు మ్యామ్? విచ్ టూర్ యూఆర్ టాకింగ్ అబౌట్? మీరు చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు మేడం, మీకు చాలా ధన్యవాదాలు. అసలు మీకు గర్వం అనేది లేదు. ఓకే, పొగడ్తలు ఎక్కువైపోతున్నాయేమో. అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే, తరదారరరరతారా. అంత ఐడియా లేదా పాట, సారీ. సో అందరూ ఈవెంట్స్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద రెస్పాన్స్. నేను చాలా సంవత్సరాలుగా ఈవెంట్స్ చేస్తున్నాను. It's been 30 years. This is my milestone year. 2025 is most important year in my life, my career. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కువ కాలం అంటే ఈ ఫీల్డ్లో ఎంతకాలం సస్టైన్ అవుతాము అనేది చెప్పడం చాలా కష్టం. అలాంటిది నేను చాలా చిన్న వయసులోనే ఈ ఫీల్డ్లోకి రావడం, అందరి సపోర్ట్తో ఇంతకాలం నేను సస్టైన్ అవ్వడం, అండ్ 30th year ఇది ఎంత స్పెషల్గా ఉందంటే, ఎస్పెషల్లీ దిస్ ఇయర్ నేను నిజంగా భగవంతుడికి అలాగే నాకు అవకాశాలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తాను. అండ్
ముఖ్యంగా మీకు నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు. ఇట్ ఈస్ మై 30th ఇయర్ కాబట్టి ఒక చిన్న సైజ్ వరల్డ్ టూర్ చేయబోతున్నాను. దానికి కూడా మీ అందరి సపోర్ట్ కావాలి. మీ ప్లేసెస్లో మ్యాక్సిమం ఇండియాలో తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి ఊరు కవర్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలవాలనేది మైల్ స్టోన్ ఇయర్ కాబట్టి బై గాడ్స్ గ్రేస్ అన్నీ అనుకున్నవన్నీ జరిగితే మీలో చాలామందిని త్వరలో కలిసే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ లాంగ్ స్టాండింగ్ కెరియర్. నాకు యాజ్ అ సింగర్, యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, యాజ్ అ హోస్ట్ అండ్ యాజ్ అ జడ్జ్ మీరందరూ నాకు ఇచ్చిన సపోర్ట్ నిజంగా మర్చిపోలేను. థ్యాంక్స్ వన్స్ అగైన్ వన్ అండ్ ఆల్. లైవ్ ఇక్కడితో ఆపేస్తాను. నేను మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. లైవ్లో మాట్లాడినందుకు అండ్ కామెంట్స్ రూపంలో మీరు నాతో కాన్వర్స్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను ఈరోజుకి. మళ్ళీ త్వరలో కలుద్దాం. ఓకే, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. చాలా ఆరోగ్యంగా ఉండండి, చాలా ప్రశాంతంగా ఉండండి. అనుకున్నది సాధించే శక్తి మీకు భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. టాటా.